హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. ఇటీవల టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మె విరమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఫిలిం ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ మధ్య సామరస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిశారు. కార్మికుల సమ్మె విరమించడానికి సహకరించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీనిచ్చారు. సినిమా పరిశ్రమలో సహృద్భావ పని వాతావరణం ఉండాలని, సినిమా పరిశ్రమకు నియంత్రణ అవసరమని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. సమస్యలపై త్వరలో సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడతానని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలోని కొత్తగా వచ్చే వారికి స్కిల్స్ పెంచుకునేలా చర్యలు ఉండాలని, పరిశ్రమలో వివిధ అంశాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి ఒక కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఆయా విభాగాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. సినిమా కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు. సినీ కార్మికులను, నిర్మాతలను ప్రభుత్వం కాపాడుకుంటుందని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి సమగ్రమైన విధానం తీసుకొస్తే బాగుంటుందని అన్నారు. తెలంగాణలో ఒక ముఖ్యమైన పరిశ్రమగా తెలుగు సినిమా రంగం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో వివాదం వద్దని, కార్మికులు సమ్మె విరమణకు చొరవ చూపించాలని కోరారు. నిర్మాతలు, కార్మికుల విషయంలో సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు సీఎం. సినీ పరిశ్రమకు ఏం కావాలో ఒక నియమావళి నిర్దేశించుకుంటే మంచిదన్నారు రేవంత్ రెడ్డి. సినీ ఇండస్ట్రీ విషయంలో నిష్పాక్షికంగా ఉంటానని, పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, అందరూ చట్ట పరిధిలో పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.